హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషీస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మనకి జ్వరం వచ్చినప్పుడు, గొంతు నొప్పి ఉన్నప్పుడు వేడివేడిగా ఒక సూప్ని తాగితే హాయిగా ఉంటుంది కదా మన గొంతులో. ఈరోజు మనం హెల్తీ బీట్రూట్ సూప్ని తయారు చేసుకోబోతున్నామండి. ముందుగా ఒక పప్పు కుక్కర్లోకి 1 కప్పు సొరకాయ ముక్కలు, 1 కప్పు బీట్రూట్ ముక్కలు, అరకప్పు బంగాళదుంప ముక్కలు, అరకప్పు టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగే వీటికి తగినంత నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నేను 2.5 కప్పులు నీళ్లు పోసుకుంటున్నానండి. మీ ఇష్టం 3 కప్పులైనా పోసుకోవచ్చు. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని పప్పు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఈ వెజిటేబుల్స్ అన్నిటిని ఉడికించుకోవాలండి. వెజిటేబుల్స్ అన్నీ ఈ విధంగా బాగా మెత్తగా ఉడకాలి. ఒక వెడల్పు గిన్నె తీసుకొని దాంట్లోకి ఇలా స్ట్రైనర్ పెట్టుకొని దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇలా వంపేసుకోవాలండి. వెజిటేబుల్స్కి వెజిటేబుల్స్, వాటర్కి వాటర్ సపరేట్ చేసుకోవాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఇలా ఉడికించుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ కొంచెం సేపు చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి చల్లార్చుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ వేసుకోవాలండి. వీటన్నింటినీ మెత్తగా రుబ్బుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని వెడల్పు ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మంటని లోలో పెట్టుకొని సన్నగా తరిగిన 1 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్ వేసుకొని 1 నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1 టీ స్పూన్ వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. మీరు నెయ్యికి బదులుగా ఆయిల్నైనా వాడొచ్చండి. ఇప్పుడు మనం వడగట్టి పెట్టుకున్న వెజిటబుల్ వాటర్ కూడా పోసుకొని అలాగే మిక్సీ పట్టుకున్న బీట్రూట్ మిశ్రమం కూడా దీంట్లో వేసుకొని అడుగనేది అంటకుండా స్పూన్ తోటి బాగా కలుపుతూ ఉండాలండి. ఇక్కడ నాకైతే ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు టైం పట్టింది ఈ సూప్ అనేది తిక్కుగా అవడానికి. బీట్రూట్లో ఉండే విటమిన్ ఏ, బి, సి, కే, ఈ పిల్లలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయండి. వాటితో పాటు పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం కూడా ఇందులో ఉంటాయి. ఇందులో ఉండే ఐరన్ పిల్లల్లోని రక్తహీనతను తొలగిస్తుందండి. ఇప్పుడు కచ్చాబచ్చాగా దంచిపెట్టుకున్న మిరియాల పొడి 1 టీ స్పూన్, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఇదంతా కలిసిపోయే విధంగా 1 నిమిషం పాటు మరిగించుకోవాలండి. ఇప్పుడు థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది చూడండి. ఇంతకంటే ఎక్కువ థిక్గా అయితే చేసుకోకూడదండి. సూప్ని ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మనకి హెల్దీ బీట్రూట్ సూప్ రెడీ అండి. దీన్ని వేడివేడిగా తాగితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ తోటి గార్నిష్ చేసుకోవడమే. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.